దుబాయ్ నుంచి వచ్చిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో దుబాయ్ నుంచి సిటీకి వచ్చారు షకీల్. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయనకు పోలీసులు అనుమతిచ్చారు. వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంట్ ఉంది. గత కొన్ని నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. 2023 డిసెంబర్ 23న హైదరాబాద్ ప్రజాభవన్ దగ్గర షకీల్ కొడుకు సాహిల్ రోడ్ యాక్సిడెంట్ చేశాడు. తన కొడుకు పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా చేశారనే ఆరోపణలతో షకీల్ పై కూడా పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? మనం చూడవచ్చు, బోధన్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే షకీల్ ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడం జరిగింది. మనం చూడవచ్చు, షకీల్తో పాటు షకీల్ కుమారుడు రాహెల్ కూడా గత కొద్ది రోజులుగా అయితే ఇటు పోలీసులకు అందుబాటులో లేకుండా ఉన్నారు. పలు కేసుల్లో ప్రధాన నిందితులుగా అయితే వీళ్ళను చేర్చు ఇటు పంజాగుట్టతో పాటు కామారెడ్డి తదితర ప్రాంతాల్లో కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా దుబాయ్లో ఉంటున్నటువంటి షకీల్ అయితే ఈరోజు తన తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో ఇటు కామారెడ్డిలోని హసన్పల్లికి వెళ్లేందుకైతే ఉదయం తెల్లవారుజామున షకీల్ అయితే దుబాయ్ నుంచి బయలుదేరి రావడం జరిగింది. అనంతరం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగా శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి ఇమిగ్రేషన్ అధికారులు అయితే పాస్పోర్ట్పై ఎల్ఓసి లుకాఫ్టర్ నోటీసులు ఉండడం క్రమంతో అయితే షకీల్ను విచారించడం జరిగింది. సుదీర్ఘంగా అరగంట పాటు షకీల్ను విచారించిన అనంతరం తల్లి మృతి చెందినటువంటి వార్తను తెలుసుకున్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు షకీల్ తన స్వగ్రామమైనటువంటి కామారెడ్డిలో ఉన్న హసన్పల్లికి వెళ్తున్నట్లయితే ఇటు పంజాగుట్ట పోలీసులతో పాటు అదేవిధంగా కామారెడ్డి పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే షకీల్ గత కొద్ది రోజులుగా అయితే మనం చూడవచ్చు, ఇటు అవినీతికి సంబంధించినటువంటి కేసులు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి కేసుల్లో నిందితుడిగా ఉండడంతో పాటు షకీల్ కుమారుడైనటువంటి రాహెల్ అయితే గత సంవత్సరం మనం చూడవచ్చు, ఇటు ఇక్కడ ప్రగతి భవన్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా కూడా చేర్చడం జరిగింది. కానీ తన తల్లి మృతి చెందడంతో షకీల్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా షకీల్ కుమారుడు రాహుల్ అయితే పోలీసులకు అందుబాటులోకి రాగా తను ఎక్కడ ఉన్నటువంటి వివరాలు కూడా ఏమీ తెలియనటువంటి పరిస్థితి. కానీ ఈ కేసుకు సంబంధించి షకీల్ అయితే పలు కేసుల్లో ఉన్న కారణంగా అయితే పలు పోలీస్ స్టేషన్లో ఉన్న కేసుల ఆధారంగా షకీల్ను ఈరోజు తన తల్లి మృతి చెందడంతో అయితే అనుమతించినటువంటి పోలీసులు అనంతరం నోటీసులు ఇచ్చి విచారణ జరిపిన అనంతరం అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. షకీల్ అయితే గత కొద్ది రోజులుగా దేశం విడిచిపెట్టి ఉన్న క్రమంలో ఈరోజు తన తల్లి మృతి కారణంగానే తన తల్లిని చివరిసారిగా చూసేందుకైతే ఇటు ఇండియాకు రావడంతో ఇటు ఉదయాన్నే శంషాబాద్ పోలీసులు అయితే విచారించి అనంతరం నోటీసు జారీ చేసిన అనంతరం విడిచిపెట్టడం జరిగింది. జ్యోతి.